హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను. సో కొంతమంది డౌట్స్ అడిగారు, సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేయడమే ఈరోజు సెషన్ మొత్తం. ఓకే, వీడియోకి వెళ్ళే ముందు చాలా మందికి సబ్స్క్రైబ్ చేయడం తెలియదండి, ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియట్లేదు. సో వాళ్ళ కోసం అండి, ఇక్కడ చూడండి చూపించినట్టుగా ఒక లైక్ బటన్ ఉంది కదా, దాన్ని అలా టైప్ చేసేయండి. ఇక్కడ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని అలా టైప్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టండి. ఆన్లో పెట్టడం వల్ల ఏంటి సార్ నాకు బెనిఫిట్ అంటే, పెట్టిన వీడియో టక్ మనీ బెల్ మోగినట్టు వీడియో నీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకే ఆ బెల్ బటన్ అనేది ప్రెస్ చేయమన్నాను. ఓకే, అలాగే మన ప్లేలిస్ట్ కూడా చాలా మంది చూడలేదు, సో 1-2 వీడియోస్ చూసి కాల్ చేస్తున్నారు. సో ఇంకా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ప్లేలిస్ట్లో. ఇలా ప్లేలిస్ట్ కూడా చూసేసుకోండి, ప్లేలిస్ట్లో చూసి. ఓకే, వీడియోకి వెళ్ళే ముందు ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది కూడా. అంటే నేను తాగేయడం ఒకటి మళ్ళీ తొందరగా, సో ఎక్కువ తాగడం వల్ల తొందరగా అయిపోతుందేమో నాకు తెలిసి. బాగుందని పుల్లగా ఆరోగ్యం. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కమెంట్స్కి వెళ్తాం కదా. సో ఓకే అండి, కమెంట్స్లోకి వెళ్ళిపోదాం. ముందు మనం కమెంట్స్కి వెళ్తాం కదా ఇప్పుడు. సో కమెంట్స్కి వెళ్ళాక డౌట్ క్లారిఫికేషన్ కోసం ఒక బుక్ పెట్టాను. సో ఆ డౌట్ క్లారిఫికేషన్స్ కూడా మనం చేసేద్దాం. సో వెంకట్ రాజు, హాయ్ బ్రో, నేను కూడా న్యూ జాయిన్ బ్రో, సారీ బ్రదర్, 4cc కంప్లీట్ చేసిన. ఓకే బ్రదర్, నాకు ఏమైనా సజెషన్ ఇవ్వండి బ్రో. సో బాగుండి, తొందరగా కంప్లీట్ చేస్తారు 2cc అనేది. సో ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్, అలాగే వర్క్ చేస్తూ ఉండండి. సో మంచి గైడెన్స్ మీకు దాని నుంచి వస్తుందా? సో మంచి గైడెన్స్, అలా మంచి గైడెన్స్ ఉన్న దాంట్లో జాయిన్ అవ్వాలి ఎప్పుడైనా. ఒక గైడెన్స్ కానీ అలాగా మనకి చేస్తున్నప్పుడు హెల్ప్ఫుల్గా ఉండాలి. మన కింద ఉన్న వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మన కింద వాళ్ళు ఎంత మంచిగా మన కింద వాళ్ళు మనల్ని ఎంత మంచిగా హెల్ప్ఫుల్గా వాళ్ళు చేస్తే అప్పుడు మనం కింద వాళ్ళు ఇంకా అంటే మన నుంచి మనం ఇంకా వేరే వాళ్ళని తీసుకురావడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకే మా సార్ ఇలా చేస్తున్నాడు, మీరు కూడా రండి చేసుకోండి, ఇలా ఉంటుంది ప్రాసెస్. వర్క్ చేసుకోండి, మనం తెచ్చుకోండి, సింపుల్గా అలా అనమాట. సో మంచి గైడెన్స్ ఉండాలి ఎప్పుడైనా సరే. సుప్రాజ్ కుమార్ అంటండి. సో ఈయన ఏమనంటే, ఇవి సేల్ చేయాలా? సో ఓకే చెప్తానండి. సో ఏదైతే ప్రోడక్ట్ వీడియో ఉందో దానికి కమెంట్ వచ్చిందనమాట, నిన్న వీడియోకి కాదు. సో ప్రోడక్ట్ వీడియోలో ఆయన ఏం అడిగారంటే, ఇవన్నీ సేల్ చేయాలా? సో ఏంటంటే ఆయన ఏం చెప్పారు, మీరు సేల్ చేయొచ్చు రీటైల్గా. ఓకే, లేదు అంటే యూ కెన్ యూజ్ ఇట్, మీరు వాడి లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చి మీరు దాని గురించి మీరు వాళ్ళతోనే నోట్తో చెప్పించే అంత క్యాపబిలిటీ మీకు ఉంది. ఓకే, ఫ్రీగా ఇవ్వండి, వాళ్ళని వాడమనండి. కొంతమందికి థైరాయిడ్ అలా ఉంటుంది కదా, ఆర్టిక్సీ అనేది బ్రహ్మాండంగా ఉంది. సో దాన్ని వాడమనండి. కొంచెం ఇది ఇక్కడ వచ్చిద్ది మనకు కొవ్వు బాగా, మనం వాడమనండి, ఈజీగా తగ్గిద్ది. ఇక్కడ ఉన్న కొవ్వు నాకు ఇలా ఉంది, కొంతమంది మడతలు ఉంటాయి బాగా ఇక్కడ. సో అలాంటి వాళ్ళకి అక్కడ కొవ్వు పోవడం అలాంటిది జరిగింది. ఎందుకంటే నేను జరిగింది కాబట్టి చెప్తున్నా. మీరు ఇలాగ స్టెప్ అప్ తీసుకోండి, ఇలా స్టెప్ తీసుకొని చెయ్యండి. చేస్తే అక్కడ రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్తో వాళ్ళు నమ్మి వస్తారు. సో రిజల్ట్ వస్తేనే కదా ఎక్కడైనా, సో ఆ రిజల్ట్తో వాళ్ళు వస్తారు అనమాట. ఓకే, సో అదండి. సో మీరు అమ్మచ్చు, రిటైల్గా అమ్మి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మన దాంట్లో. లేదు అంటే సో మీరు ఫర్దర్గా ఎలా అంటే మీరే వాడడం కానీ అలా కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ప్రోడక్ట్ మాత్రం నెంబర్ 1 హై క్లాస్ ప్రోడక్ట్కి మాత్రం పేరు తీయడానికి లేదు. ఇట్ ఈస్ నెంబర్ 1 ప్రోడక్ట్. ఎందుకంటే నేను వాడుతున్నాను, అందరికి చాలా మందికి చెప్తున్నాను, యూజ్ ఇట్, జస్ట్ యూజ్ ఇట్, జాయిన్ అవ్వక జస్ట్ యూజ్ ఇట్ అంతే. అలా కూడా చెప్పి నేను చేసినవి ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ రమ్య గారు, నాకు 10% అయినా ఓకే, కానీ ముందు నాకు మంత్లీ అమౌంట్ పెయిడ్ అయిన తర్వాత నేను అమౌంట్ పే చేయగలను. ఓకే అండి, నేను ఒక్క చిన్న క్వశ్చన్స్ అడుగుతాను మీకు. మీరు ఆల్రెడీ నాకు వాట్సాప్లో కాల్ చేశారనుకోండి, మీరు మెసేజ్ కూడా పెట్టారు. సో మీకు ఆల్మోస్ట్ అందులో రిప్లై ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, నేను దానికి రిప్లై ఇవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడ కమెంట్ చేశారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీకు ఫస్ట్ అండి,
మీకు 4 ప్రాసెస్ చెప్తాను కదా, సో మీకు 4 ప్రాసెస్ అక్కడ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాసెస్ చెప్పాను. సో మీకు ఇచ్చేది 10% మీకు ఇస్తారు, 90% వాళ్ళు తీసుకుంటారు ఇన్వెస్టర్స్. ఓకే, మీకు 10% పెట్టమని చెప్పలేదు, మీకే 10% ఇస్తారు మీరు చేస్తే, అందులో కరెక్ట్గా చేస్తే 90% వాళ్ళు తీసుకుంటారు. అది కూడా వాళ్ళు ఓకే అంటేనే, అంటే మీరు చేసే పర్ఫార్మెన్స్ ప్రకారం. అంటే ఇది అందరికీ ఉంటుందా అంటే ఉండదు. బేస్డ్ ఆన్ వాళ్ళు ఫస్ట్ ఇంత చెప్తారు, చేస్తే ఓకే అంటే దీనికి ఫ్రీగా చేసి వాళ్ళే తీసుకుంటారు. ఇంకా మీకు మొత్తం క్లారిఫికేషన్ మొత్తం నాదే ఉండదు, మొత్తం ఇన్వెస్టర్స్ చేతిలో ఉంటాయి, ఇన్వెస్టర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ విజయ్, హాయ్ అన్న, నేను ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న 2cc ఎలా కంప్లీట్ చేయాలో చెప్తావా? 2cc ఎలా కంప్లీట్ చేయాలో నువ్వు చెప్తావా? నేను మీకు చెప్తాను. ఏంటంటే 2cc ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్స్ ఉంటాయి. అన్ని ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకున్నారా? కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి 1-to-1 ఇంట్రాక్షన్ మీటింగ్ ఉంటుంది, C2C అని ఒకటి ఉంటుంది, తర్వాత లాస్ట్ 1 డెసిషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ 1 డెసిషన్ వస్తేనే మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అప్పుడు 2cc ఎలా చేసుకోవాలి, ఏ ప్రాసెస్గా చేసుకోవాలి. మనకి 4 ట్రాక్స్ ఉన్నాయి, అందులో 1 ట్రాక్ పనికిరాదు. సో మనకి మీడియము, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఈ 4 ట్రాక్స్లో మనం ఎలా చేసుకోవాలి, ఈ 3 ట్రాక్స్లో మనం ఎలా చేసుకోవాలి అనేదే ఉంటుందన్నమాట. ఎలా చేసుకోవాలి బేస్డ్ ఆన్ అవర్ కేటగిరీ అండి. మేము సూపర్ ఫాస్ట్లో చేసుకొని తొందరగా ఇలా వెళ్ళిపోదాం అనుకుంటే అలా చేసుకోవచ్చు, ఫాస్ట్ చేసుకోవచ్చు, 6000 కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బేస్ అంటే మీ ఎలా అనుకుంటే అలా. కావాలని చెప్తారు హై చేసుకోండి, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతారు, ఇంకా 6తో చేసుకుంటే లేట్గా అయ్యిద్దని చెప్పి వాళ్ళు ఇలా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడతో కామెంట్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా డౌట్స్ ఉన్నాయండి, ఇంకా చాలా మంది డౌట్స్ ఉన్నాయి. సో దానికి నేను డౌట్ క్లారిఫికేషన్ అనేది పెట్టాను. సో ఫస్ట్ వచ్చి ప్రోడక్ట్ నిజంగానే క్వాలిటీ అయితే మరి ఈ పాటికి ఫేమస్ అవ్వాలి కదా భయ్యా. సో పేరు చెప్తున్నాను, ఇవి డౌట్స్ కాబట్టి నేను రాపించుకున్నాను. సో ఫేమస్ అవ్వాలి కదా భయ్యా, ఎందుకు అవ్వలేదండి? సో హ్యాడ్ ఇస్తేనే మనకి ఒక ప్రోడక్ట్ అనేది బాగా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి ఎవరు హ్యాడ్ ఇవ్వట్లేదు, ఇట్స్ నాట్ గివింగ్ ఎనీ హ్యాడ్. ఓకే, ఇంకేమి హ్యాడ్ ఇవ్వట్లేదు. హ్యాడ్ ఇవ్వకుండా ఏం చేయకుండా జస్ట్ వీళ్ళు ఇలా ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ జరుగుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ అన్నప్పుడు ఇలాగే ఉంటుంది అనమాట ప్రాసెస్. సో అక్కడ మనకి ఇలా ఉంది, మనం చెప్పాలి మన నోట్తో, అండ్ మనం ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాలి వాళ్ళకి. అంతేగాని మన హ్యాడ్స్ ఉండి అలా ఉంటే మనకి ఈ ప్రాసెస్ ఇలా మనకి మనీ అని చేసుకునే ఆప్షన్ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకు మంచిగా వాళ్ళు కూడా చేసుకుందాం అనుకుంటే ఒక ప్రోడక్ట్ పెట్టేసి సింపుల్గా ఒక మహేష్ బాబు గారినో, ఇంకెవరైనా చిరంజీవి గారినో, ఇంకెవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి, కొన్ని కోట్లు పెట్టి చేపించి యాడ్ చేపిస్తే నెంబర్ 1గా వెళ్ళిపోద్ది. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, ఇదే ప్రోడక్ట్ అని చెప్పట్లేదు. చాలా మన యాక్టర్స్ కానీ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, కాకపోతే బయటికి రావు. ఎందుకంటే హై ఎండ్ మోడల్, హై క్వాలిటీ అండ్ హై రేట్ ఉన్నవి ఎప్పుడు సరే హ్యాండ్ ఇచ్చుకోరు, ఆటోమేటిక్గా అది మనమే చేసేయాలన్నమాట. సో ఎందుకంటే అది క్వాలిటీ అలాంటిది అనమాట. దీనిలో ఉన్న క్వాలిటీ బేస్డ్ ఆన్ క్వాలిటీ, ఆ క్వాలిటీ అట్లాంటిది. సో ప్రోడక్ట్ ఉన్న క్వాలిటీ అట్లాంటిది. ఓకే, ఇట్స్ జెన్యూన్ అండ్ ప్యూర్. నిజంగా నేను ప్యూర్ క్వాలిటీ, నిజంగా ఇట్స్ ప్యూర్ క్వాలిటీ. ఇంకెంతకు మించి నేను చెప్పను, ప్యూర్ క్వాలిటీ ఎక్కడ దొరకదు. మీరు ఏదైతే ఉందో మీ దాంట్లో ఏదైతే ఫోన్లో ఉండి కొట్టినా కూడా ఇట్స్ నెంబర్ 1 అని చెప్తుంది, నెంబర్ 1 అని చెప్తుంది. ఎవరిని అడిగినా అది నెంబర్ 1 అని చెప్తారు. మీరు కంపేర్ చేసుకుందాం అనుకుంటే మీరు కూడా సపరేట్గా ఇలాంటి బాటిల్ ఒకటి తెచ్చి, వేరే బాటిల్ ఇంకోటి ఏదైనా తెచ్చి టాక్సిక్ కేసు చూడండి. టాక్సిక్ కేసు మీరు ట్రై చేయండి ఒక వాటర్లో. లేదంటే మన డైలీ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన డైలీ మన బాడీలో చాలా టాక్సిక్ వెళ్తుంది. సో ఆ టాక్సిక్ని రిమూవ్ చేసే శక్తి ఇందులో ఉంది. యూ కెన్ యూజ్ ఇట్, నో సైడ్ ఎఫెక్ట్. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకో డౌట్, వై ఎందుకు 2cc అనేది పెట్టారు, ఇంకా తక్కువ పెట్టచ్చు కదా, వేరే బ్రాంచెస్ పెట్టారు, వేరే వాళ్ళు పెట్టారు అని చెప్పి అడుగుతున్నారు. సో 2cc కన్ఫామ్ అంటే మీకు చిన్నగా కూడా పెట్టారు కదా, అక్కడ ఏదో పెట్టారు, ఎవరో కంపెనీ వాళ్ళు పెట్టారు, ఓకే డన్ చేశారు. ఏదో కంపెనీ చెప్పారు, నాకు పేరు కూడా కరెక్ట్గా చెప్పలేదు. ఓకే, అది కూడా ఫార్మాకి ఇట్లా మెయిన్ ఇంకా ఇట్లా కంపెనీ, ఇది ఏంటి కంపెనీ పేరు అని చెప్పారబ్బా, అదే మెడికల్ సంబంధించింది అని చెప్పారు. సో మనకి ఎందుకు మీరు మన అందులోనే జాయిన్ అవ్వచ్చు కదా, ఇందులోకి ఎందుకు వచ్చారు అని అడిగితే
తాను ఏమన్నాడంటే ఏం లేదు సార్, అందులో నాకు మంచిగా అనిపించలేదు. సో దానికి డీటెయిల్స్ నాకు ఎక్కడ మంచిగా ఫర్దర్గా దొరకలేదు. సో ఇందులో ఏంటంటే దీని గురించి నేను ఎక్కడ అడిగినా మంచి డీటెయిల్గా మంచిగా చెప్పింది. సో క్వాలిటీ పరంగా చూసుకున్నా, దాని గురించి ప్రోడక్ట్ గురించి చూసుకున్నా ఎక్సలెంట్గా ఉంది, నాకు నచ్చింది, అందుకే నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ మీ దగ్గర అని చెప్పి అడగడం జరిగింది. అదనమాట, అదొక డౌట్, వాళ్ళు అడిగిన డౌట్కి అలా నేను ఆన్సర్ చేశాను. సో ఇంకొకరు ఏంటి, భయ్యా ఇది జెన్యూన్ అని నేను ఎలా నమ్మాలి, ఇది నేను జెన్యూన్ అని ఎలా నమ్మాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ భయ్యా ఇట్స్ జెన్యూన్ అని నువ్వు ఎలా నమ్మాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు జెన్యూన్ అని నమ్మొచ్చు 100%. కాకపోతే ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వర్కింగ్ ప్రాసెస్ అనేది నాకు నచ్చలేదు. నిజంగా చెప్తున్నాను, వర్కింగ్ ప్రాసెస్ అనేది నచ్చలేదు. ఎలా అంటే ఇది ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ కానీ వర్క్ బేస్డ్ కానీ ఎక్సలెంట్. కాకపోయినా ఇంకా ఏంటంటే మనం ఎవరైతే మనల్ని తీసుకొస్తారో వాళ్ళ రిసీవింగ్ కరెక్ట్గానే ఉంటుంది, అన్నీ బాగుంటుంది. లాస్ట్లో మనకి సపోర్టింగ్ లేకపోయినా ఏదైనా లేకపోయినా మనం చాలా బాధపడతాం. మనకి మెయిన్ కావాల్సింది ఏంటి, ఒక మంచి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అండ్ ఇంకా మనల్ని ఏదైనా మనం ఒకవేళ డౌన్ పడిపోతే ఒక మోటివేషన్ అట్లాంటిది కావాలి మనకి. అట్లాంటిది ఉంటేనే వీ కెన్ గ్రోత్, అట్లాంటిది ఉంటేనే మనకు కొంచెం మంచి గ్రోత్ వస్తుంది. అలాంటిది లేకుండా మనం దాన్ని చేసేస్తాం, మీకు సపోర్ట్ ఇస్తాం అంటే వెళ్తారు. అందులో మనకు ఫ్రాడో తెలీదు, రియలో తెలీదు, ఏమో తెలీదు. అంటే మ్యాక్సిమం ఉంటుంది కదా, అవును డౌట్ ఉంటుంది. సో ఒకటేసారి అంత అమౌంట్ అన్నా కూడా చాలా మంది పెట్టుకోలేదు. సో వీ హ్యావ్ ఆప్షన్స్, మీరు అలా కూడా రావచ్చు. కాకపోతే టైం పట్టొచ్చు, టైం ఇప్పుడు ఇలా కూడా టైం పట్టింది, అలా కూడా టైం పడుతుంది. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు అంతే. ఓకేనా, ఎలా అయినా మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి అండి, ఇంకోటి ఇది భయ్యా అన్నీ సూపర్ సూపర్ అంటున్నారు అందరూ, నాకు ప్రూఫ్ దొరకట్లేదు భయ్యా, ఎక్కడ ఎత్తుక్కోవాలి నేను, మరి చెప్తావా భయ్యా? మీకు సర్టిఫికెట్స్ పెట్టా, మన దాంట్లో వీడియోస్లో సర్టిఫికెట్స్ అనేది పెట్టా. సో ఆ సర్టిఫికెట్స్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఒక్కసారి చూడండి, సర్టిఫికేట్స్ అని ఒక్కసారి చూడండి. సో ఎందుకంటే ఈ సర్టిఫికెట్స్ వచ్చాయి మనకి, లేదు ఇంకా గవర్నమెంట్ అప్రూవ్ చాలా వచ్చాయి. ఎలా అంటే మనకి మన వాకింగ్కి అంటే ఎలా అంటే అది నిజమని చెప్పడానికి చాలా ఉన్నాయి. కాకపోతే వర్కింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు. ఎందుకంటే కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువ కావాలని చెప్పి చేసుకోవడం కానీ, లేదంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఏం సపోర్ట్ చేయండి, మీరు ఏం చేస్తారు, వేరే వాళ్ళని తెచ్చుకుంటారు, రిక్రూట్ చేసుకుని మంచి తెచ్చుకుంటారు. వాళ్ళని తెచ్చుకున్న తర్వాత మీరు ఏంటి ఇలా రావట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు ఏం చేస్తారు, తెస్తాడు బాగానే, కింద ఏం చేస్తాడు, ఆ డబ్బులు తీసుకుని గాయబ్ చేస్తాడు. అంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? మీకు సపోర్ట్ లేదు, సపోర్ట్ చేయకనే ఇట్లా క్రిమినల్స్ తయారవుతున్నారు. సో కరెక్ట్ సపోర్ట్ ఉండి ఇలా చేసుకోవాలని వర్క్ అని చెప్తే వాళ్ళే చేసుకుంటున్నాను, ఇంకా సపోర్ట్ ఏం లేదు, ఇలా చేసుకోవాలి, ఇది ప్రాసెస్, నీకు ఈ టైం టేబుల్లో ఇంత కావాలి, సో ఇలాగే చెయ్యి. ఇంకోటి ఏంటంటే అందరూ ఒకే ప్లేస్లో పనిచేస్తారు, అంటే ఒకే దగ్గర చేస్తారు, మల్టిపుల్ వేస్లో చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ ఓల్డ్ మెథడ్ యూస్ చేయట్లేదు, న్యూ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. ఒక మెంబర్స్ న్యూ కరెక్ట్గా చేస్తున్నారు, న్యూగా చేస్తున్నారు, పర్లేదు, ఓకే గుడ్. కాకపోతే అదేంటంటే అందరికీ యూజ్ అవ్వదు న్యూ అనేది. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రాసెస్ వస్తున్నారంట, ఎలా నేను చెప్పేది వినండి, ఎలా అంటే కాల్ మాట్లాడారు, బాగుంది, అన్నీ అయింది, తర్వాత ఎలా అన్నారంటే జస్ట్ మీరు ప్రోడక్ట్ కొనుక్కొని చాలు, మీకు డబ్బులు అకౌంట్లో 30,000 డైలీ పడతాయి, మంత్లీ పడతాయి అన్నారంట. మీరు ఎలా నమ్మారు? బేసికలీ మీరు ఎలా నమ్మారు? అలా ఎలా ఇస్తారు 30,000 మీకు మంత్లీ అది వర్క్ చేయకుండా? ఇంకోటి ఏంటంటే కొనుక్కోమన్నాడు ప్రోడక్ట్ బాగుంది, ఎక్సలెంట్, కొనుక్కున్నాడు, ఇంటికి వచ్చింది, ఓకే. తర్వాత ఏమన్నాడంటే ఆయన, ఏంటండి నాకు మంత్లీ ఇన్కమ్ రావట్లేదు, ఏంటి పరిస్థితి అంటే అన్నాడంట, మీకు మంత్లీ ఇన్కమ్ పడుతుంది సార్, కాకపోతే అంటే ముందు కొనుక్కునే ముందు ఏమన్నాడంటే మంత్లీ ఇన్కమ్ పడుతుంది కదా సార్, ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత మంత్లీ ఇన్కమ్ పడుతుంది కదా సార్ అంటే పడిపోతుంది సార్ అంటే, ప్రోడక్ట్ ఇంటికి వచ్చేదాకా ఆయన అలా కవర్ చేశారు. ఇంటికి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కదా, ఒకవేళ మీకు ఇంటికి ప్రోడక్ట్ రాకపోయినా అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మీరు ఏం చేయలేరు. సో అందుకే ఫస్ట్ కరెక్ట్గా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. మెయిన్ థింగ్ అదే చేసుకోండి, డౌట్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ క్లారిఫికేషన్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, భయ్యా నాకు కావాలి, నేను చేసుకుంటాను, ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, నేను జాయిన్ అవుతాను, ఎలాంటి ఆప్షన్, ఓకే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఎలా చూసుకోవాలో మీకు తెలియకపోతే చూడండి, డిస్క్రిప్షన్ చూసారా, మోర్ అని ఉంది. సో అక్కడ డిస్క్రిప్షన్ దాన్ని నొక్కితే
అది డిస్క్రిప్షన్. అక్కడ 3 కొడితే మొత్తం కనబడుద్ది. అక్కడ నా నెంబర్ చూడండి, కాంటాక్ట్ అవ్వడానికి. ఆ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, సో అండ్ సో నేను ఇది, సో నాకు ఇలా కావాలి, అంతే. ఇంతకు మించి ఎక్కువ మెసేజ్ చేయకండి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటో కాల్స్ ఎక్కువ చేయకండి. మెసేజ్ చేయండి, మెసేజ్ చేసి తర్వాత కాంటాక్ట్ అవ్వండి. ఓకే, కాల్స్ ఎందుకంటే ఒకవేళ లిఫ్ట్ చేయలేదంటే ఎక్కడైనా అంటే వర్క్లో ఉన్నప్పుడు కానీ ఇంకేదైనా వర్క్లో ఉన్నప్పుడు కానీ మెసేజ్ చేశారంటే మీకు కరెక్ట్గా షెడ్యూల్ పెట్టుకొని మీకు ఈ టైంలో మాట్లాడతానని చెప్పి ఈ టైం మొత్తం మీకే కేటాయిస్తాను. ఓకే, చాలామంది ఉన్నారు అలా అలా కొంచెం కొంచెం టైంతో వాళ్ళకి మాత్రమే ఈ టైం వరకు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే మీకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీరు రావాలి, మీరు గెయిన్ చేయాలి. అలాగే మా టీంలో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది వేరే టీంలో ఉన్న కొంచెం డౌట్స్ ఉంటాయి. సో చిన్న చిన్న డౌట్స్ చేస్తాను, మొత్తం చెప్తాను. ఓకే, అలా అనమాట. ఎందుకంటే మన టీం అనేది ఇంకా గట్టిగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కానీ మోసపోకండి, క్లారిటీగా థింక్ చేయండి. ఓకే, దేని గురించైనా ఇప్పుడు వచ్చారంటే మీరు ఏదో వచ్చానండి నేను చేసేస్తానండి ఊపేస్తానంటే అవ్వదు. ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. ఎవరైనా క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే చెప్పేటట్టుగా ఉండాలి. ఎనీ క్వశ్చన్స్ వస్తే వాడు ఏది అడిగినా సరే, ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే నువ్వు చెప్పేటట్టున్నావు అంటే నీకు తిరుగులేదు. ఏంటంటే వాళ్ళు చెప్పేదానికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నావా లేదా, ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. చేసే పని ఏదైతే ఉందో అది కాదు, నువ్వు చెప్పే విధానం వాళ్ళకి నచ్చాలి. నువ్వు ఇది కరెక్ట్ ప్రాసెస్లో చెప్తేనే వాళ్ళు ఓకే అంటారు, లేదంటే నాట్ ఓకే, ఎప్పుడు ఓకే అంటారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ డౌట్. వీడియో లెంత్ అయిపోతుంది కదా, పర్లేదు, డౌట్స్ క్లారిఫికేషన్ అవుతే చాలు. భయ్యా 2cc చేసుకున్న తర్వాత మనకి ఈ ప్రోడక్ట్ ఇంటికి వస్తుందా? కన్ఫామ్గా వస్తుంది భయ్యా, 100% వస్తుంది. అది మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఒక అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది కదా, దాని తర్వాత అప్లికేషన్ కన్ఫామ్గా మీ ప్రోడక్ట్ అనేది ఒక 3 to 4 daysలో కన్ఫామ్గా మీకు వచ్చేస్తుంది. మీరు 2 to 3 అనొచ్చు, మరి 4 అనక్కర్లేదు. ఆల్మోస్ట్ నాకైతే 3 daysలో వచ్చింది. మీకు ఇప్పుడు వస్తుంది చెప్పండి. నెక్స్ట్ ఇది రాహుల్ అండి. సో ఈయనకి నేను కాల్ చేయలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో ఈయనకి ఎలా అయిందంటే, సో తన ఫ్రెండ్, ఓకే ఆల్మోస్ట్ తన ఫ్రెండ్ అనమాట. సో తిను డబ్బులు వేయలేదు. సో నార్మల్ మనీ వేసేసాడు. సో తనకి ప్రాసెస్ తెలియదు, వర్కింగ్ ప్రాసెస్ తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏం తెలీదు. మనీ ఇవ్వంటే ఇస్తాడంట. వేసేసిన తర్వాత వాళ్ళు రియలా ఫేక్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏమీ అడగలేదు, ఏమీ తెలుసుకోలేదు. జస్ట్ విన్నాడు క్లాసు అయిపోయింది, మనీ వేసాడు. డౌట్ క్లారిఫికేషన్ చేసుకోరా, ఎలా చేయాలో తెలుసుకోరా. మళ్ళీ ఏమనంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వాళ్ళకి, అది చేస్తా ఇది చేస్తా అంటే నువ్వు ఎన్ని చేస్తా అన్నా ఎందుకు భయపడతారు అయ్యా? ఓకే, ఎందుకు భయపడతారు? మెయిన్ థింగ్ నువ్వే వేసేసావు. అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకోలేదు, ఏం తెలుసుకోలేదు. నేను చేసేస్తే తెలుసుకో. 2 days అయినా పర్లేదు, కూర్చొని తెలుసుకొని అప్పుడు రా. తెలియకుండా వచ్చేసి సార్ నీ వల్ల అయింది, సార్ నా వల్ల అయిందని చెప్పి వాళ్ళు మీరు అంటున్నారు. మీ కరెక్ట్ ప్రాసెస్ తెలుసుకోండి. సో ఇలా ఉంటుంది వర్క్. ఓకే, బాగుంది వర్క్, అర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది, సో నీకు నచ్చింది, వస్తున్నావు రా, అలా రా, తెలుసుకోకుండా ప్రోడక్ట్ గురించి కూడా తెలియదు కొంతమందికి. ఇప్పుడు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు కదా. నేను నార్మల్గా నాకు వచ్చిన యాడ్స్లో కొంతమంది వేరే వాళ్ళు వస్తారు. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు అది ఎలా ఉంటుందంటే ప్రాసెస్, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఓకే అని చెప్పి వాళ్ళు కూడా ఫర్ ఎవర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇంకా ఇన్కమ్ రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ టీం వర్క్ కరెక్ట్గా లేదు. గైడెన్స్ ఇవ్వడమే కాదు, వాళ్ళు ట్రైనింగ్ కూడా కరెక్ట్గా వినట్లేదంట. మ్యామ్ మీరు ఎన్ని ట్రైనింగ్స్ విన్నారని అడిగా. చాలా ట్రైనింగ్ జరుగుతాయి కదా, ఎన్ని విన్నారు మీరు? ఓకే, అదంతా అడిగా. ప్రోడక్ట్ గురించి మీకు ఏం తెలుసు? ఒక్కొక్క ప్రోడక్ట్ని ఎలా వాడాలో తెలుసా మీకు? తెలీదు. మీరు ఎలా వస్తారు? సో ప్రతి ఒక్కటండి మనం జాయిన్ అయిన వెంటనే ఏదో మనం చేసేద్దామని వెళ్ళిపోవడం కాదు. ప్రతి గురించి ముందే తెలుసుకోవాలి. కొంతమంది ముందే తెలుసుకుంటారు, కొంతమంది వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి. డౌట్స్ అడగండి, డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటేనే కదా మీకు తెలుస్తుంది, పక్కనోడికి చెప్తారు. ప్రోడక్ట్ నువ్వు వాడితేనే కదా ఇంకోటికి చెప్పగలుగుతావు. నువ్వు చెప్పకుండా తగ్గిపోతే అంటే ఎట్లా వాడతాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటాడు. నువ్వు వీడియోలో చూపిస్తావు, నీ లైఫ్ టైంలో ఏదైనా జరుగుతుంది, ఒకసారి నీలాగా నువ్వు వాడు. ఒకటి నువ్వు దీన్ని నమ్మకపోతే ఇంకా వేరే వాడు నేను ఎలా నమ్ముతాడు? అవునా కదా? ఒక బాటిల్ నువ్వు వాడి చూడు, ప్రాసెస్ ఎలా ఉందో చూడు. ఓకే, ఇంకోటి నాకు ఈ బాటిల్లో నచ్చింది ఏంటంటే మూత అండి. ఇది ఊడిపోతుంది ఊరికే, చూస్తారా? ఇది ఒక్కటి నాకు క్వాలిటీ అనిపించలేదు. నీకు ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నా ఇప్పుడు చెప్తున్నాను. ఒక్కటి కొంచెం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక్కటి మూత ఊడిపోతుంది, కానీ ఇది ఒక్కటే డబ్బా ఊడిపోతుంది, మళ్ళీ వేరే డబ్బాలు కూడమంట. అదొకటి ఉంది, మళ్ళీ ఇది ఒక టిక్.
ఒక టెక్ మళ్ళీ ఓకే. సరే అండి, ఏది చేసినా కొంచెం ఆలోచించి చేసుకోండి. ఎప్పుడైనా సరే ముందు పాటుగా వెళ్ళిపోకండి. ప్రతి విషయాన్ని క్లారిటీగా కూర్చొని ఆలోచించి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటూ వస్తుంది. సో ఫర్ ఎవర్లో కన్ఫామ్గా లైఫ్ ఉంటుంది. కాకపోతే సో మీ చేసుకునే విధానం బట్టే ఉంటుంది. ఓకే, కరెక్ట్గా చేసుకుంటే ప్రాసెస్ ఉండాలండి. ఏదైనా కరెక్ట్ ప్రాసెస్లో ఉంటేనే. ఓకే, వీడియోలో కొన్ని డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేశాను. ఇంకా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేవైనా ఉన్నా, ఇవే కాకుండా ఏవైనా సరే అడగండి. సో కమెంట్స్లో అడిగిన వాళ్ళు కొంతమంది కాల్ చేయరు కదా, వాళ్ళ కోసమని మళ్ళీ సపరేట్గా తీసుకొని చెప్తున్నాను ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉన్నా, జాయిన్ అవ్వాలనుకున్నా, ఏదైనా సరే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ కమెంట్ మీ. కన్ఫామ్గా మీరు మీ ఒపీనియన్ని, మీ డౌట్ని ఏదైనా సరే మీరు నాకు కాల్ చేసి ముందు అయినా సరే ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా మనం కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు కదా. సో అదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కన్ఫామ్గా కమెంట్ చేయండి ప్లీజ్. ఒక 1K వరకు చేయండి చాలు, లైక్ మించొద్దు. ఎందుకంటే 1K మనం ఒక టార్గెట్ పెట్టాను. సో ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఇంకోటి చూపిస్తాను అన్నాను, ఒక ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, మీకు ఒక క్లూ కూడా ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అప్ టు దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, బాయ్, థ్యాంక్ యూ.